సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా ముగింపు దశకు చేరింది. ఈ నెల 26వ తేదీ మహాకుంభమేళాకు చివరి రోజు. జనవరి 13వ తేదీ పుష్య పౌర్ణమి నాడు మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రికి ముగుస్తోంది. 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 50 కోట్లకు పైగా దాటింది. రాబోయే రోజుల్లో మరో 10 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే భక్తుల సంఖ్యకు తగిన విధంగా సౌకర్యాలు ఏర్పాట్లు జరగలేదన్న విమర్శలు కూడా మహాకుంభమేళా మొదలైన రోజు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. రోడ్లపై 100 కిలోమీటర్ల దూరం వాహనాలు బారులు తీరి గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో భక్తులు అవస్థలు పడుతున్నారు. వాహనాలలో వెళ్తే ఇబ్బందులు పడతామని రైళ్లను ఆశ్రయించిన భక్తులకు కూడా నిరాశ ఎదురవుతుంది. ప్రకటించినన్ని రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఉన్న రైళ్లలో కాలు పెట్టడానికి వీలు లేనంత రద్దీ ఏర్పడుతుంది. ఈ రద్దీల కారణంగానే ఢిల్లీలో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందారు. అలాగే ప్రయాగ్రాజ్లో కూడా జరిగిన తొక్కిసలాట్లో 50 మంది వరకు మృతి చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు పెంచాలని భక్తులు కోరుతున్నారు. మహాకుంభమేళా ఏర్పాట్లకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు వ్యయం చేయగా ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. శతాబ్దాల కాలం నుంచి హిందూ వారసత్వంగా వస్తున్న కుంభమేళాను వాణిజ్య అంశంగా కాకుండా మతపరమైన సేవాపరమైన అంశంగా చూడటం లేదు. లక్షలాది మంది భక్తులు టాయిలెట్లు, మంచినీరు, సరైన రవాణా సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదానిని కుంభమేళా అంటారు. మహాకుంభమేళా మాత్రం 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. రాబోయే రోజుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని శని ఆదివారాలలో నో వెహికల్ జోన్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ భక్తులు కోట్లాది మందిగా వస్తున్నందున మహాకుంభమేళాను 75 రోజులకు పొడిగించాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రద్దీని తట్టుకోలేక రాలేకపోయిన భక్తులను నిరాశకు గురి చేయకుండా మహాకుంభమేళాను 75 రోజులకు పొడిగించాలని ఆయన కోరారు. అంతేగాక పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైళ్లను, ఇతర ప్రయాణ వాహనాల సంఖ్య పెంచాలని, ఆహారం, త్రాగునీరు, టాయిలెట్స్ లను ఉచితంగా ఇవ్వాలని, సాఫీగా సౌకర్యవంతంగా భక్తులు పుణ్యస్థానాలు ఆచరించేలా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని అఖిలేష్ యాదవ్ కోరారు. ఇప్పటికే రవాణా విషయంలోనూ ప్రమాదాల వల్ల భక్తులు మరణించడంతోనూ అప్రతిష్ట మూట కట్టుకున్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చివరి రోజుల్లోనైనా తగిన చర్యలు చేపట్టి భక్తుల పుణ్యస్నానాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటోందని భావిస్తున్నారు. మహాకుంభమేళా అంటే ఏమిటి? కుంభమేళాకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అక్కడకు కోట్ల మంది ప్రజలు వెళ్లటానికి కారణమేంటో తెలుసుకుందాం. దేవతలు, రాక్షసుల మధ్య అమృతం కోసం జరిగిన సాగర మదనంలో 4 అమృత చుక్కలు భూమిపైన వివిధ ప్రాంతాల్లో పడ్డాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. అవి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రాంతాలు. కుంభ అంటే సంస్కృతంలో కొండ లేదా కూజ అని అర్థం. అమృతం కోసం సాగర మదనం జరిగినప్పుడు అమృతాన్ని కొండలోకి తీసుకున్నారు అన్నది హిందూ పురాణాల గాథ. మేళా అంటే సమూహంగా కలవడం లేదా సమావేశాలు నిర్వహించడం. అమృత కుండలోంచి భూమిపైన అమృత చుక్కలు పడ్డాయి కాబట్టి కుంభ. కోట్లాది మంది ఒక చోటకు చేరుతారు కాబట్టి మేళా కలిపి కుంభమేళాగా పిలువబడుతుంది. గురువు, సూర్యుడు, చంద్రుడు గ్రహాల కలయికను బట్టి ఈ 4 ప్రాంతాలలో కుంభమేళా ఎప్పుడు చేయాలో పండితులు నిర్ణయిస్తుంటారు. కుంభమేళాలు పవిత్ర పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత సమూహంగా ఉండే అఖరాలు, కొత్తవారిని చేర్చుకోవడం లాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. నాగ సాధువులు, అఘోరాలు, సన్యాసులు 100 మైళ్ళ దూరం నుంచి వస్త్రాలే కాదు పాదరక్షలు సైతం లేకుండా వస్తున్నారు. అటువంటి వారితో కలిసి త్రివేణి సంగమంలో చేసే స్నానానికి మరింత పవిత్రత ఉంటుందన్న ఉద్దేశంతో సామాన్య భక్తులు కోట్లాదిగా వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం పాలకుల విధి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం ప్రయాగరాజ్ మహాకుంభమేళా. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, సింగపూర్ దేశాల జనాభా మొత్తం కలిపిన మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య కంటే తక్కువే. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆశిస్తోంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.